మల్లన్న గారు మీరు కూడా కానీ ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 టీఎంసీలు, ఆ తర్వాత 4 టీఎంసీలు, ఆ తర్వాత 1.5 టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల్ల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల్ల రిజర్వాయర్ని నిజంగా